హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మా గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు స్పష్టంగా చూపిస్తాను, చూడండి. ఇవి వచ్చేసి బీన్స్ మొక్కలు అన్నమాట. బీన్స్ కూర లెక్క చేసుకుంటారంట, అంటే ఇత్తనాలు కూర లెక్క చేసుకుంటారంట, బీన్స్ కూర లెక్క కాదు. అక్కడ వచ్చేసి తర్వాత సొరకాయ మొక్క, అది ఇది మగ చెట్టు చూసినారు కదా, మొన్న పప్పు చేస్తుంటే కదా. ఇది కొమ్మతో పెట్టింటే వచ్చింది ఫ్రెండ్స్ మొక్క. ముద్దు అంటే చెట్టు కట్టు చేసి పడేస్తుంటారు అన్నవాళ్ళు, పక్కింటి అన్నవాళ్ళు. నేను తెచ్చి కొమ్మ లెక్క పెట్టినాను అనమాట. ఇంత పెద్దగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మీలో ఎవరికెవరికి తెలుసో చూడండి, కొమ్మ లెక్క పెడితే మొక్క వస్తుందో. నాకైతే తెలియదు, వేరే వాళ్ళు చెప్పింటే పెట్టినాను అనమాట. అట్లా ఇది వచ్చేసి మామిడికాయ మొక్క పెట్టినాం, మొన్ననే రీసెంట్గా పెట్టినాం. అది ఇవి వచ్చేసి సొరకాయ, బీర, మన నేత బీర, అది బీర. అవి వచ్చేసి ఇంకా ఇలా అయినంత మొత్తము చిక్కుడుకాయలు వేసినాను అన్నమాట. ఇవి భలే ఉంటాయి చిక్కుడుకాయలు విత్తనాలు, వండుకుంటే కూర లెక్క టేస్ట్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇవి బెంగళూరు బేర్ అంటారు కదా ఫ్రెండ్స్, బెంగళూరు బేర్. ఇది కూడా రీసెంట్గా పెట్టినా, అంటే ఇత్తనం వేసింటే మొక్కలు ఎక్కువ వచ్చిండే కుండీలో, ఇది తీసి కింద పెట్టినాం అనమాట. సరేనా ఫ్రెండ్స్, ఇంకా అక్కడ ఉండే మొక్కలు చూపిస్తాను. ఇవి విత్తనాలు పెట్టినా, ఇంకా మొలకలు రాలే. ఇవైతే మొలకలు వచ్చినాయి. ఇవి మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇంటి 7 వరకు ఇంకా అదంతా మొత్తం అవే పెట్టిన చిక్కుడు విత్తనాలు. ఇవి కాకర విత్తనాలు. తర్వాత చిక్కుడులో ఇది ఒక రకము, ఇది ఒక రకం చిక్కుడు. ఇవి సన్నగా ఉంటాయి, నాటు చిక్కుడు, గోడు చిక్కుడు అంటారు అనమాట. దీన్ని ఏలడంతే ఉంటాయి, చిన్నగా ఉంటాయి, బాగా బఠానీ లెక్క ఉంటుంది. దీన్ని విత్తనాలు బాగుంటాయి. ఇవి వచ్చేసి లావు ఉంటాయి విత్తనాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ బుడమిది చెట్టు పడింది, నేనైతే వేయలేదు. అదే ఇంత పోయిన సంవత్సరం వచ్చింది ఆ చెట్టు, అది పండి విత్తనాలు రాలి వచ్చేసింది అనమాట. అది అక్కడ ఉండే వంకాయ మొక్కలు చూపిస్తాను. వంకాయ మొక్కలు కూడా, వంకాయలు ఉన్నాయి. ఆ రోజు చేసేది కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే మొక్కలు చూపిస్తున్నా కదా, ఇంకా ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒక 2 రోజుల తర్వాత ఇవి అరెస్ట్ చేస్తా, అప్పుడు చూపిస్తాను మీకు. ఈడొక వంకాయ మొక్క ఉంది ఫ్రెండ్స్, చూపిస్తున్నా చూడండి. ఈడ వంకాయలు పన్నాయి, దీనికి కూడా 2-3 వంకాయలు ఉన్నాయి. ఒకటి లోపల ఒకటి దాక్కుంది ఉన్నాయి. దీనికి కూడా మళ్ళీ 1 కేజీ వంకాయలు వెళ్ళొచ్చు అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూద్దాం, హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. సరేనా ఫ్రెండ్స్, ఇది మనీ ప్లాంట్ బకెటలు పెట్టి అట్లే కింద పడేసిన. తర్వాత వచ్చేసి ఇలా కాకర మొక్క, ఇది వంకాయ చెట్టు, అది మనీ ప్లాంట్. ఇంకా అక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి సెంటు జాజి అంటారు కదా. ఈ మొక్క కొనుక్కొచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆ బకెటలు పెట్టింటే రాకుండా అంటే నీళ్ళలో పెట్టిన తీసి. ఇది గులాబీ, కరివేపాకు మొక్క. తర్వాత వచ్చేసి కలకంబరాలు, ఇవన్నీ కలకంబరాలు అనమాట. అడివరకు పెట్టిన కలకంబరాలు. ఇది చూడండి ఫ్రెండ్స్, గులాబీ వీడియోలో చూపిస్తున్నాయి కదా నేను. ఎల్లో, ఇది వైట్, ఇది ఎల్లో, ఇది వచ్చేసి పింక్. ఇవి అయితే ఇంకా మొగ్గలు వస్తున్నాయి, ఇంకా రాలేదు. ఇది బేబీ పింక్ ఏమంటారు దాన్ని, ఏదంటో తెలియదు. అది వచ్చేసి రెడ్. ఇది ఏదో కలర్ ఉంది కానీ పువ్వు పూస్తే తెలుస్తుంది, ఇప్పుడైతే సిగుస్తుంది. ఇది కరివేపాకు. ఇది వచ్చేసి పపాయ. ఇవి కలకంబరాలు మొలకలు దీంట్లో పెట్టింటి ఫస్ట్, ఇట్లా మొలకలు వస్తున్నాయి కింద. ఇది కాకర చెట్టు, దీనికి పాకింది. నేనైతే పోయిలా విత్తనం అదే వచ్చేసింది. ఈ 2 చెట్లు విత్తనాలు వచ్చి అవే దానికంతా అది మొలకొచ్చి. ఇవి వచ్చేసి కలకంబరాల మొక్కలు, అవి సీడ్స్ వేసినాను అనమాట దీన్ని, ఈ చెట్లవే. తర్వాత వచ్చేసి ఇది ఏమంటారు, ఉసిరి మొక్క. ఇది ఇది వచ్చేసి మందారం.
బకెట్లో పెట్టిన కొమ్మ బకెట్లో పెట్టినంటే ఇంకా అయితే చిన్నగా ఉంది చూడండి ఫ్రెండ్స్ బకెట, కానీ చాలా పెద్దగా పోయింది ఈ మొక్క. ఇది తర్వాత వచ్చేసి ఇది ఇత్తనంతో పెట్టిన నిమ్మకాయ అంటున్నారు. ఇది నిమ్మకాయనో అది ఏమో తెలియదు, ఇత్తనాలు పోసింటే వచ్చేసింది, నాకు తెలియదు. ఇవి వచ్చేసి సన్న మల్లెలు, ఇవి నా చెట్టువి అనమాట. సన్న మల్లెలు చాలా లావు ఉంటాయి, కానీ సన్న మల్లెలు చాలా లావు ఉంటుంది. ఆంటీ వాళ్ళ చెట్టుకి సన్నగా ఉంటాయి, ఆ చెట్టుకి కొంచెం పొడవు వస్తుంది, లావు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అట్లా. ఇది మామిడి, ఇది కూడా మామిడి, కొన్నిలో పెట్టిన తీయలేదు. ఇవి చిట్టి రోజా దాంట్లో పెట్టేసిన, చిట్టి రోజా మొక్క నెలల నుండి దాంట్లో పెట్టేసిన, ప్లేస్ సరిపోలేదని. తర్వాత వచ్చేసి ఇది చుక్కమల్లె, ఇది వచ్చేసి గుండు మల్లె. చూడండి, ఇది కూడా గుండు మల్లె నేను కొమ్మలతో పెట్టింటే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బకెట్లో కొమ్మలు తెచ్చి పక్కింటి వాళ్ళు కొమ్మలు కట్ చేస్తుంటే వాళ్ళ కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను అనమాట, కొమ్మలతో వచ్చింది. ఇది వచ్చేసి ఇది సపోటా చూడండి ఫ్రెండ్స్, ఇది అలోవెరా బకెట్లో ఉంటే తీసి నెలలు పెట్టింటే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ అలోవెరా ఇది జుట్టుకు అందుకు పూసుకుంటే మంచిగా జుట్టు విరుగుతుంది. తర్వాత వచ్చేసి ఫేస్ కూడా వేసుకుంటారు కదా, బాగా గ్లో వస్తుంది అంట. నేనైతే పోయలేదు, చాలా మంది అనుకుంటున్నాను బాగుంటుంది. దాన్ని కూడా అలోవెరా తింటారంట కదా, ఉడకడుకునే మంచిగా తింటే. ఇది వచ్చేసి ఇదే ఈడ వంకాయ నార పోసింటిని, అంటే వంకాయ బాగా పండు బాగినాక విత్తనాలన్నీ బాగా ఎండబెట్టి ఇట్లా పోసింటి, ఈడ వచ్చింది నార. ఇదే నార అక్కడ కూడా నాటిన అనమాట. ఇదంతా అదే వంక నారని. తర్వాత వచ్చేసి ఇది తోటకూర సీడ్స్ అవి ఉన్నాయి. ఇవి వచ్చేసి కనకాంబరం సీడ్స్ అనమాట. పోసింటిని నేను నార లెక్క, వచ్చింది బాగా నార. విత్తనాలు పోసింటే బాగా వచ్చింది నార, చిక్కగా వచ్చింది. తీసి మళ్ళీ డబ్బాలలోనే అక్కడ సైడ్ ప్లేస్ ఉన్నాయి కూడా పెడతామని ఇట్లా పెట్టి కూర్చున్నాను అనమాట. ఇసుక ఉంది కదా నేలలో, ఈ ఉసుకకి బాగా వస్తాయి, ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇవన్నీ వంకనాలి, వంకనాలి. ఇది వచ్చేసి పాలకూర, చాలా రోజుల పోసి వస్తూనే ఉండేది పాలకూర అయితే. ఇదైతే వంకనాలి చెట్టు, వంక చెట్టే, కానీ ఒక రీజన్ రాలేదు ఇక్కడికి. దీనికి కాపు కాయ కూడా రాయలేదు. ఇది వచ్చేసి జామ చెట్టు, ఇది చిన్న జామ చెట్టు, దీనికి ఇంకా కాపు రాలేదు, చూడాలా వస్తుందా మరి. ఇప్పటికైతే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఉన్నాయి చూపిస్తాం మొక్కలు మీకు. ఈ వంకలో వేరే రకం అనమాట, ఏమంటారు దీన్ని నాకు చెప్పనీకి రాదు. ఇది వంకాయ విత్తనాలతో పోసినాయి. ఇది కూడా ఇవి 5-6 చెట్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది పప్పులు పెట్టుకునే బుడమ, ఇవి కూడా సీడ్స్ పోసిన అనమాట. ఇవి వచ్చేసి మట్టికాయలు అంటారు, చెవలకాయలు అంటారు, అవి అనమాట. ఇది చిరికూర. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులలో ఎక్కువ ఉంటుంది, పొలాలలో చిరికూర. పట్టణంలో అయితే దొరకదు. నేనైతే కొన్ని విత్తనాలు అన్నీ ఇది వేసి అన్నీ పోసేసిన ఇట్లా. ఈ కాకర, ఇదంతా కాకర, అది పుండుకుర మొలకలు వచ్చింది అదే ఈ కాకర. ఇదంతా ఆడి వరకు ఇట్లా కాకర పెట్టుకుని కాకర చెట్లు బాగానే వచ్చినాయి. ఇవి వచ్చేసి మిరప సీడ్స్ పోసినాయి, ఇవి కూడా బాగానే వచ్చింది. అయ్యో, గడ్డి మొక్క వీకేస్తామంటే మొలక వచ్చేసింది, లేదా లేడ పెట్టేస్తాం. ఇవన్నీ చివలకాయ మొక్కలు చూడండి, అవి కాకరే. తర్వాత వచ్చేసి చిరికూర నా కాడ ఎక్కువ ఉంది, నేను విత్తనాలు బాగా పోసుకుంది. అవి ఏమంటారు సీడ్స్ అంటారు కదా, అవి చిరికూర ఫస్ట్లో నాకు కుండీలో మొలిచిండే. అవన్నీ కొన్ని సీడ్స్ జమ చేసి, అంటే కొన్ని వచ్చిందని అట్లే పక్కన పెట్టేసి బాగా అన్నీ తీసి ఇట్లా నేలలో వేస్తుంటే అంత ఇట్లా తోట లెక్క వచ్చింది. బలేంది తోటకూర అంటుంటారు మా వీధిలో ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు. భలే వచ్చింది అని చెప్తుంటారు, బాగా తోట లెక్క వండించినావు సిరికూర అని చెప్తుంటారు. ఇట్లా వచ్చిందనమాట. ఇదంతా సిరికూరే. ఆ రోజు చూపిస్తుంది ఇది కూడా సిరికూరది కూడా. అవి చివరికాయలు.
ఇది వేస్తే చెవలకాయలు పీకేస్తాయి. కాయలు కొన్ని పిందెలు కొన్ని ఉన్నాయి, తీసేయి మళ్ళీ విత్తనాలు పెట్టాలి. అది తీసేస్తా. ఇది వచ్చేసి నిమ్మకాయ చూడండి మా ఫ్రెండ్స్, చిన్నది నిమ్మకాయ. ఇది కుండీలో పెట్టింటి నేను. మా ఆయన కుండీలో ఉంటే రాదు, నిమ్మకాయ లావు కావు, నీళ్ళలో పెడదాంలే జల్దీ వస్తుందని రీసెంట్గానే పెట్టినాము. ఇది నీళ్ళలో బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూపిస్తా, ఇంకా ఉండే ఇక్కడ మొక్కలు. ఇది పట్నం పుండుకూర, ఒక్క మొక్క వచ్చింది, అది విత్తనాలతోనే. నేనేం కుండీలో అది వచ్చేసింది. అంటే ఇప్పుడు వేసింటివి అదే బాగా కాయలు పడిందా, మొలకలు వచ్చినాయి. ఇవే సీడ్స్. ఈడ కూడా ఒక మొక్క ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది కలింగరే, కానీ దీనికి ఏం పిందెలు పడలేదు, పూతకు ఉంది. ఇప్పుడు చెట్టు పడతాయేమో చూడాలా. ఈడ విత్తనంతో వచ్చినది దానిమ్మ మొక్క పెట్టినా అనమాట. ఈడ మందారం మొక్క మా చెట్టుది కొమ్మ తీసి ఇటు పెట్టినాను అనమాట. అది వచ్చేసి మా వీధిలో ఆంటీ వాళ్ళ అక్కడ తెచ్చుకున్నా. నాటు మందారం అంటారు కదా, పింక్ ఉంటుంది, అది బాగానే బతికింది. ఇది నిమ్మ విత్తనంతో వచ్చింది. ఇది కూడా ఇట్లా బకెట్లో పెట్టిన. అప్పుడు విత్తనంతో వచ్చినప్పుడు ఆ బకెట్లో అంటే తీయలేదు ఫ్రెండ్స్, ఇంత పెరిగింది అనమాట మొక్క. కలకమర సీడ్స్. తర్వాత కాకర అక్కడ పెట్టిన, కాకర బాగా వచ్చింది. ఇది దానిమ్మ, ఇది కూడా విత్తనంతో వచ్చినది. ఇది మా చెట్టుది పెరట్లో ఉండే జామ చెట్టు. ఇది బాగా కాస్తాయి జామకాయలు. ఇప్పుడు పిందెలతో ఉన్నాయి, చూపిస్తాను. పిందెలు ఉన్నాయి, అక్కడ సైడ్ కాయలు ఉన్నాయి సన్న సన్నగా. ఎలా ఉన్నాయో మా మొక్కలు, మా గడ్డలు చూసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా మొక్కలు ఎలా ఉన్నాయో చూసి మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సరేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.